హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 1st February 2022 కరెంట్ అఫైర్స్ హిందూ, ఈనాడు, పిఐబి, ఆల్ ఇండియా రేడియో, మిగతా అన్ని తెలుగు పత్రికల్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి. ఈరోజు ఎక్కువ ఉన్నాయి న్యూస్. ఫస్ట్ మనం ఎకనామీ ఎక్కువ ఉంది. సో ఎయిర్ ఇండియాని ఈ టాటా సంస్థ టాలెస్ కొనుగోలు చేసింది. ఇది 28 వాస్తవంగా ఈరోజు హిందూలో ఈ సంపాదకీయంలో ఎక్సలెంట్ గా ఇచ్చాడు ఎక్స్ప్లెనేషన్. సో అది మనం ఇక్కడ చెప్తాము. నెక్స్ట్ NINL ఒక ఉక్కు సంస్థని కూడా ప్రైవేటీకరణ చేసింది నిన్న. సో నీలాచల్ అని చెప్పేసి ఇది ఒరిస్సాలో ఉంటది. ప్రభుత్వ సంస్థని ఈ ప్రైవేటీకరణ చేసింది. అది కూడా టాటా స్టీల్ లాంగ్ గ్రూపే కొనుక్కున్నది. సిఎస్కే ఫస్ట్ ఒక స్పోర్ట్స్ కంపెనీ ఈ యూనికార్న్ జాబితాలోకి వెళ్ళిపోయింది. అంటే $1 బిలియన్ పెట్టుబడి ఉంటే దాన్ని యూనికార్న్ అని చెప్పేసి పిలుస్తాం. ఇటీవల ఈ హైదరాబాద్ లో ఈ డార్విన్ గ్రూప్ అని చెప్పేసి అదొకటి యూనికార్న్ గా లిస్ట్ అయింది. ఈ తెలంగాణ నుంచి ఫస్ట్ యూనికార్న్ డార్విన్ పార్క్స్ అంటాము. మనకి పాలిటీ చూస్తే ఈ నేషనల్ ఉమెన్ కమిషన్ అనేది జనవరి 31 కి 30 ఇయర్స్ పూర్తి చేసుకుంది. నిన్న ఒక థీమ్ కూడా చెప్పింది. సో ప్రధానమంత్రి వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పాడు. 30 ఇయర్స్ అయిపోయింది కాబట్టి. ఈ NWC అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, స్టాచ్యుటరీ బాడీ అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. కమిటీలో ఈ దిశ ఎన్కౌంటర్ ఫేమస్ సిర్పుర్కర్ కమిటీ ఈ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిమెంట్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు కమిటీ విధిస్తే నిన్న రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ సెహాట్ అనే ఒక యాప్ ని ఈ రాజ్నాథ్ సింగ్ ఈ రోజు 1 ఫిబ్రవరిన స్టార్ట్ చేయబోతున్నాడు. ఢిల్లీ బేస్ హాస్పిటల్లో రేపు పేపర్లో వస్తుంది. ఇవాళ పిఐబిలో ఉంది, రేపు పేపర్లో వస్తుంది. ఇక్రిసాట్ అనేది ఈ గోల్డెన్ ఉత్సవాలు జరుపుకుంటుంది 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా. అపాయింట్మెంట్ వస్తే మనోజ్ పాండే ఈ ఆర్మీ స్టాఫ్ కి వైస్ చైర్మన్ గా నియామకం పొందాడు. ఈ రిటైర్ అయింది మహంతి. ఆ మహంతి కూడా మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. ఆంటనీ కోస్టా ఈ మోడీకి బెస్ట్ ఫ్రెండ్ అండి. పోర్చుగల్ కి 2వసారి ప్రధానిగా నియామకం అయితే మన మోడీ కంగ్రాట్స్ చెప్పాడు. మేరా దోస్తు అని చెప్పేసి కంగ్రాట్స్ అని చెప్పేసి చెప్పాడు. సో అది పిఐబి న్యూస్. అది బుక్స్ చూస్తే ఫియర్లెస్ గవర్నెన్స్ అని చెప్పేసి ఈ కిరణ్ బేడి యొక్క కొత్త పుస్తకము. ఈ తొలి మహిళ IPS ఇన్ ఇండియా. ఇంటర్నేషనల్ ఇష్యూ ఫస్ట్ యోగా ఫెస్టివల్ అనేది సౌదీ అరేబియా కండక్ట్ చేసింది. ఒక ముస్లిం దేశం, ఒక గల్ఫ్ కంట్రీలో వెరీ ఫస్ట్ టైం ఈ యోగాని ఒక ఫెస్టివల్ గా జరుపుకోవడం అనేది ఈ ముస్లిం దేశాలలో ఇది ఫస్ట్ టైం. సో కాబట్టి అది ఒక సంచలన అంశం. అది నెక్స్ట్ ఈ బూర్కినా ఫాసో ఈ ఆఫ్రికా కంట్రీ అండి. మనకు వార్తల్లో ఉంది. ఈ ఆఫ్రికా అధ్యక్షుడు ఈ బూర్కినా ఫాసో యొక్క అధ్యక్షుడు ఈ మార్క్ రోజ్ క్రిస్టియానా కబోరో ఇతన్ని ఆ దేశ ఆర్మీ తొలగించింది. ఈ బూర్కినా ఫాసో అనే దేశాన్ని ఆఫ్రికా యూనియన్ ఉంటుంది. సో ఆఫ్రికా యూనియన్ తొలగించింది సభ్య దేశంగా. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంపార్టెంట్ అది. ఈ దేశ అధ్యక్షులు, దేశ ప్రధానులు ప్రజలకి భయపడి పారిపోతున్నారు. ఈ వ్యాక్సిన్ తప్పనిసరి చేసిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోని కూడా తరిమి కొట్టారు మొన్న. అది ఈ స్పోర్ట్స్ లో శ్రీజేష్ మనకి ఈ టోక్యో ఒలింపిక్స్ లో ఇండియా హాకీకి కాంస్యం రావడానికి కారణమైన శ్రీజేష్ ఈ వరల్డ్ గేమ్స్ ఒక సంస్థ, ప్రపంచంలో హాకీలో పెద్ద సంస్థ అది. సో అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ గా ఇతన్ని సెలెక్ట్ చేసింది. సెకండ్ ఇండియన్ ఇతను. ఇంతకుముందు 2019లో రాణి రాంపల్ ఈ ఇండియా మహిళా హాకీ కెప్టెన్ కి ఆ అవార్డు అనేది వచ్చింది. సో వరల్డ్ గేమ్స్ ఇస్తుంది. లక్నో సూపర్ జైంట్స్ ఇది కొత్త IPL టీము తన లోగోని ఎంపిక చేసింది. ఈ లోగో గరుడ, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లక్నో టీమ్ ని ఈ చైర్మన్ ఎవరంటే ఈ నాయకుడు లక్నోకి ఈ సంజీవ్ గోయంకా అండి. మనకు అది ఎగ్జామ్ లో వస్తుంది. ఇంకో టీం ఏమొచ్చింది ఈ అహ్మదాబాద్. ఇంకా టీం పేరు చెప్పలేదు, లోగో చెప్పలేదు. చెప్తే మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేషనల్ ఇష్యూలో లంహెటా ఇది జబల్పూర్ లో ఉన్నది. ఈ లంహెటా అనేది ఫస్ట్ జియో పార్క్ ఇన్ ఇండియా. అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ కాబట్టి రికార్డు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. పర్సన్స్ ఇన్ న్యూస్ లో ఈ బాబా ఇక్బాల్ సింగ్ అన్ఫార్చునేట్లీ 2022 పద్మశ్రీ అవార్డు గ్రహీత
నిన్న మరణించడం జరిగింది హిమాచల్ ప్రదేశ్లో. ఒక పంజాబ్ అతనిది ఆ పెన్షన్తోని ఒక స్కూల్ స్థాపించి పూర్ చిల్డ్రన్స్కి విద్య అందిస్తుండు. 2022 పద్మశ్రీ అవార్డు వచ్చింది. లాస్ట్ 3 days బ్యాక్ బట్ చనిపోయాడు. సో 96 years. ఇతను అతిపెద్ద వయస్కుడు కాదు. ఇంకా మనకు అస్సాంలో శకుంతల 102 సంవత్సరాలు బతికింది, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు. నెక్స్ట్ భారత్ భూషణ్ అని చెప్పేసి ఈ తెలంగాణ ఫోటో జర్నలిస్టు నిన్న చనిపోయాడు. సో ఇవి మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఈరోజు చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ ఆల్ ఆర్టికల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కొన్ని సంచలన అంశాలు, కొన్ని వివాదాస్పద అంశాలు, కొన్ని ఫస్ట్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు అనేది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి, మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ చూస్తే ఎయిర్ ఇండియా. సో ఎయిర్ ఇండియా న్యూస్ అనేది వాస్తవంగా January 28 మనం కరెంట్ అఫైర్స్ చేయాల్సి ఉండే, అది పెండింగ్ లో ఉంది. బట్ ఈ రోజు మనకి హిందూలో మళ్ళీ ఇచ్చాడు. రైట్. ఎయిర్ ఇండియా అనేది ఒక ప్రభుత్వ సంస్థ. ఇంతకు ముందు ఈ పౌర విమానయాన రంగంలో ఉన్న ఒక ప్రభుత్వ సంస్థ. సో దీనిలో 100% షేర్ ని గవర్నమెంట్ ఈ టాటా అనుబంధ సంస్థ అయిన టాలెస్ లిమిటెడ్ కి అమ్మింది. సో టాటా గ్రూప్ యొక్క అనుబంధ సంస్థ ఈ టాలెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కి, ప్రైవేట్ లిమిటెడ్ కి ఈ ఎయిర్ ఇండియాని 100% అమ్మింది. దీని విలువ ఎంత అంటే 18,000 కోట్ల. సో ప్రభుత్వ కంపెనీని ప్రైవేట్ పరం చేసింది పూర్తిగా. ఈ 18,000 కోట్లలో 2,700 కోట్లు మాత్రమే ప్రెజెంట్ ఇచ్చింది. మిగతా అంతా లోన్ రూపంలో ఈ SBI అందిస్తుంది గవర్నమెంట్ కి. సో SBI ఒక కన్సర్టియంగా ఏర్పడి, కన్సర్టియం అంటే గ్రూప్ ఆఫ్ బ్యాంక్స్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు. ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని చెప్పేసి, బ్యాంక్ ఆఫ్ బరోడా కొన్ని ఉంటాయి. ఈ SBI గ్రూప్ అనేది మిగతా డబ్బుని లోన్ రూపంలో ఈ టాటాకి అందించింది. ప్రజెంట్ 2,700 crores అనేది ఇవ్వడం జరిగింది టాటా ఈ టాలెస్ అనే సంస్థ. రైట్. ఇది మనకు వార్తల్లో ఉంది. ఇది కరెంట్ అఫైర్స్ అండి. ఇక మనం కొంచెం ఎకనామీ బ్యాక్గ్రౌండ్ ఇది అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఎయిర్ ఇండియా యొక్క బ్యాక్గ్రౌండ్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం ఈ ఎకనామీ చూద్దాం ఏముందని చెప్పేసి. సో ఎకనామీ అంటే ఈ ప్రభుత్వ ఆస్తులు అమ్మడాన్ని ఎకనామీ పరిభాషలో డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో ఇన్వెస్ట్మెంట్ ని వదులుకోవడము, డిస్ అంటే వ్యతిరేకం కాబట్టి, సో డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక గవర్నమెంట్ అసెట్స్, ప్రభుత్వ ఆస్తులని అమ్మడమే డిస్ఇన్వెస్ట్మెంట్. ఇది జనరల్ టర్మ్ ఇది. నెక్స్ట్ ఈ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్. నేను ఇవాళ నుంచి రెగ్యులర్ గా పీడిఎఫ్ ఇస్తా, మిస్ చేయకుండా. ఇవన్నీ పీడిఎఫ్ లో ఉన్నాయి, బట్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసే అంశాలు పీడిఎఫ్ లో ఉండవు. సో స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ. అంటే దీన్ని ఇండైరెక్ట్ గా ప్రైవేట్ పరం చేయడము అంటాము. అంటే పూర్తిగా ప్రభుత్వ రంగంలో ఉన్న ఒక ఆస్తి యొక్క మొత్తం షేర్ ని ప్రైవేట్ కి అమ్మితే అది స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్. ఎయిర్ ఇండియాని టాటాకు అమ్మడము డిస్ఇన్వెస్ట్మెంట్ కాదు, స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్. ప్రభుత్వ సంస్థ తన పూర్తి షేర్ని, తన వాటాని ప్రైవేట్ పరం చేయడము, ఆ ప్రభుత్వ సంస్థ మీద కంట్రోల్ ని కూడా ప్రైవేట్ పరం చేస్తే అది స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అంటే షేర్ అండ్ కంట్రోల్, ఇవి రెండు కూడా పూర్తిగా కంట్రోల్. ఇది గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ కు బదిలీ చేయడము, ట్రాన్స్ఫర్ చేయడము. వాటా అండ్ నియంత్రణ రెండు కూడా ప్రభుత్వం నుంచి ప్రైవేట్ కి ట్రాన్స్ఫర్ చేస్తే అది స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది. ఇది ఎవరు చూసుకుంటారు? ఈ ప్రశ్న నెంబర్ ఆఫ్ టైం వచ్చిందండి. దీన్ని దీపం అంటాం. సో దీపం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్మెంట్. ఇది ఈ ఫైనాన్స్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. ఈ దీపం అనేది సెలెక్ట్ చేస్తుంది వేటిని అమ్మాలని చెప్పేసి. సెలెక్ట్ చేసినాక నెక్స్ట్ CCEA అని చెప్పేసి, సో క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామీ అఫైర్స్, ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామీ అఫైర్స్ అని చెప్పేసి ప్రధానమంత్రి అధ్యక్షుడు, ఈ ఆర్థిక మంత్రి సభ్యులు అందరూ ఉంటారు అందులో. ఈ క్యాబినెట్ కమిటీ అనేది
చివరిగా ఆమోదించాల్సి ఉంటుంది. సో ఈ ఎయిర్ ఇండియా కొనుగోలుని, ఈ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ ని సిసిఈఏ అంతిమంగా ఆమోదించింది కాబట్టి థాలెస్ కంపెనీ కొనుగోలు చేసుకుంది. ఇది మన బేసిక్స్ అని కంపల్సరీ ఈ బేసిక్స్ అనేది గుర్తు పెట్టుకోవాలి. నేరుగా ప్రశ్న ఇక్కడ నుంచి రావచ్చు, లేకుంటే లింక్డ్ జేఎస్ లో కూడా రావచ్చు. రైట్, నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు సో మనం ఎయిర్ ఇండియాని టాటా కొనుగోలు చేసింది కదా, ఈ టాటా ఈ బేసిక్ ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే వాస్తవంగా ఎయిర్ ఇండియా అనేది ఫస్ట్ టాటా కంపెనీదే. సో సొంత ఇంటికి పుట్టింటికి ఎగిరిపోయిన టాటా అని చెప్పేసి మనం హెడ్డింగ్ చెప్తాం అక్కడ. రైట్, ఫస్ట్ ఏంటి అంటే 1932లో జేఆర్డి టాటా ఈ టాటా ఎయిర్లైన్స్ ని స్థాపించి ఫస్ట్ ఏరోప్లేన్ ని ఈ కరాచీ నుంచి బాంబేకి, అప్పుడు అఖండ భారత్ 1932లో అంటే పాకిస్తాన్ మనదే కాబట్టి సో కరాచీ నుంచి బాంబేకి ఫస్ట్ అనేది ఒక ప్లేన్ అంటే ఈ ఉత్తరాల బట్వాడ కోసము ఫస్ట్ ప్రయాణించింది 1932లో. ఫస్ట్ పైలట్ జేఆర్డి టాటా. ఇటీవల మనకు శివంగి సింగ్ అని చెప్పేసి ఈ రఫేల్ ఏరోప్లేన్ కంబ్యాట్ యుద్ధ విమానానికి ఫస్ట్ మహిళా పైలట్ ఎవరంటే శివంగి సింగ్. రిపబ్లిక్ డేలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శకటానికి కూడా ఆమె నాయకత్వం వహిస్తుంది. ఈ అంచల్ శర్మ అని చెప్పేసి ఇండియన్ నేవీకి నాయకత్వం వహిస్తుంది. రైట్, నెక్స్ట్ ఈ 1946లో ఈ టాటా ఎయిర్లైన్స్ నేమిని ఎయిర్ ఇండియాగా మారుస్తారు. ఈ 1948లో ఎయిర్ ఇండియాని ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ గా మార్చి ఫస్ట్ టైం ఈ కొలంబోకి అంటే ఈ ఐరోపాకి ఫస్ట్ టైం వెళ్తుంది విమానము. ఈ అంతర్జాతీయంగా చూస్తే 1948లో ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ గా మారి ఈ ఐరోపాకి ఫస్ట్ వెళ్ళిపోతుంది. సో 1948లోనే మన ఇండియా అనేది 49% కొనుగోలు చేస్తుంది. సో పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఆధ్వర్యంలో ఫస్ట్ టైం ఒక ఎయిర్ ఇండియా లిమిటెడ్ అనేది ఏర్పాటు జరిగింది. 1953లో ఈ రాజా అధ్యక్ష కమిషన్ సిఫార్సు మేరకు ఈ ఎయిర్ ఇండియాని జాతీయం చేశారు. జాతీయం అంటే నేషనలైజ్డ్ అంటే పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేసింది ఈ టాటా నుంచి 1953లో. ఇన్ని ఇయర్స్ అవసరం లేదు, 32 మనం గుర్తు పెట్టుకోవాలి. ఇదే ఇయర్ లో మనకి తెలుసు ఫేమస్ ఏంటి ఈ సివిల్ డిస్ఒబీడియన్సీ అనేది ఇక్కడ 32లో ఒకసారి మధ్యలో రద్దు అయిపోతుంది. గాంధీ ఇర్విన్ ఒప్పందం అనంతరం మళ్ళీ తిరిగి స్టార్ట్ అవుతుంది. ఈ 53లో మనకి జాతీయం చేయబడింది. చేయబడి ఇక్కడ ఎయిర్ ఇండియా ఒకటి ఏర్పడుతుంది. తర్వాత ఎయిర్లైన్స్ ఇండియన్ ఎయిర్లైన్స్ సో 2 సంస్థలు ఏర్పడతాయి జాతీయం అనంతరం. ఎయిర్ ఇండియాకి లోగో వచ్చేసి మహారాజా, ఇండియన్ ఎయిర్లైన్స్ కి కోనార్క్ సూర్య దేవాలయం అని చెప్పేసి అవి ఉంటాయి. ఈ 1990sలో మనకి ఎల్పిజి సంస్కరణలు వచ్చాయి. ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అని చెప్పేసి ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ప్రైవేట్ కి జెండా ఎత్తేసిన్లు, మొత్తం గేటు కుల్లా తెరిసిన్లు ప్రైవేట్ పెట్టుబడులకి. ఈ నరసింహారావు ప్రభుత్వ కాలంలో ఈ ఐఎంఎఫ్ యొక్క సిఫార్సు మేరకు ఇవన్నీ చేసిండ్రు. ఆ క్రమంలో 1994-95 ఈ ప్రాంతంలో ఈ విమాన రంగంలో కూడా ప్రైవేటు పెట్టుబడులు ఎక్కువగా వచ్చాయి. సో మన గవర్నమెంట్ సంస్థ అయిన ఎయిర్ ఇండియా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ అంటే తక్కువ డబ్బులు జమేసి ఆ టికెట్కి ఆ వైఫై ఇవ్వడము, ఎక్కువ మంచి ఫుడ్ పెట్టడము, సౌకర్యాలు కల్పించడం అని చెప్పేసి అవన్నీ మోడరేషన్ ఉంటుంది. సో గవర్నమెంట్ అనేది పోటీ పడలేకపోయింది విమాన రంగంలో. సో నష్టాల్లో కూలికపోయింది. చివరికి 2007లో ఈ ఎయిర్ ఇండియా ఇండియన్ ఎయిర్లైన్స్ ని మెర్జ్ చేస్తారు. మెర్జ్ చేసి అప్పుడు లోగోని ఈ కోనార్క్ సూర్య దేవాలయం ప్లస్ ఎగిరే పావురం అని చెప్పేసి రెండింటిని మెర్జ్ చేసి మస్కట్ లోగోని మార్చుతారు. సో ఎగిరే పావురం కాస్త ఎగిరిపోయింది సొంత గూటికి. బహుశా లోగో అందుకే తయారు చేయవచ్చు వాళ్ళు. సో 2007లో మళ్ళా నష్టాల్లో ఇంకా రెట్టింపు అయిపోయింది, నష్టాలు డబల్ అయిపోయినాయి. సో అయినప్పటికీ లాభాలు రాలేదు కాబట్టి చివరికి ఈ 2022 టైంలో ఈ సిసిఈఏ ఆమోదం అనంతరము టాటా కొనుగోలు చేసింది. సో ఎందుకు అమ్మిందంటే మనకి 2 కారణాలు. ఒకటి, అసలే ఇది లాస్ లో ఉంది,
తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. దీన్ని వైట్ ఎలిఫెంట్ అంటారు. ప్రభుత్వ సంస్థ నష్టాల్లో ఉంటే దాన్ని నడపలేము కాబట్టి గున్న ఏనుగు అంటాము. సో నష్టాల్లో ఉంది. ఎంత నష్టం అంటే రోజుకు 20 కోట్ల నష్టం వస్తుంది దాన్ని రన్ చేస్తే. సో మనము ట్యాక్స్ పేయర్స్ ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగుల మీద ట్యాక్స్ పేయర్స్ కష్టపడి డబ్బు సంపాదించి ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి ఇస్తే ఆ ప్రభుత్వం అనేది ఇలా నష్టాల్లో ఉన్న సంస్థలకి పెట్టుబడి పెడుతుందని చెప్పేసి అపవాదు వచ్చింది. ఇదే 20 కోట్లని ఈ హెల్త్ గాని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సాధనకి వాడుకోవచ్చు అని చెప్పేసి ఆ కారణంతో దీన్ని ప్రైవేట్ కి అమ్మేసింది. అనేది ఏమంటున్నావు, వ్యూహాత్మక అంటే ఎక్కడైతే ప్రైవేట్ ఆధిపత్యం ఎక్కడ ఎక్కువ ఉంటుందో గవర్నమెంట్ కి అవకాశం ఉండదో దాన్ని అమ్మేయడమే స్ట్రాటజిక్ వ్యూహం ఒకటి. రెండోది అసలే లాసు, అందులో కోవిడ్-19 వచ్చింది. సో ఈ విమానాలని ఆపేసిండ్రు, ఇంకా పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయింది. ఇక ఈ ఎయిర్ ఇండియాని అయితే మూసివేయడము లేదా అమ్మివేయడము రెండే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి చివరికి టాటా కంపెనీ అనేది కొనుక్కోవడం జరిగింది. టాటా అనుబంధ సంస్థ టాలెస్. ఈ టాటా గ్రూప్స్ చైర్మన్ కి, టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ కి చంద్రశేఖర్ కి పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది 2022లో. ఓకే రైట్. జనరల్ గా ఇది మనకి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇది అయితే ఇక్కడ మనకి ఏంటి అంటే జనరల్ గా ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ పరం చేస్తే విమర్శలు వస్తాయండి ఎక్కువ. సో ప్రైవేటీకరణ చేస్తుందని చెప్పేసి, బట్ అమ్మింది టాటాలు. సో వీళ్ళు లాభాల కంటే మానవత్వానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి సో ఇక్కడ విమర్శలు రాలేదు, సరికదా మనకి ప్రశంసలే వచ్చినాయి. 20 కోట్లు నష్టం అంటే దాన్ని వదులుకోవడమే బెస్ట్. సో కొన్నిసార్లు వదులుకుంటేనే ఎక్కువ లాభం వస్తుంది అని చెప్పేసి డైలాగ్ ఉంటుంది మన అల్లు అర్జున్ సినిమాలో. రైట్, ఇది టాటా వాళ్ళ కాన్సెప్ట్ అన్నట్టు. ఈ టాటా చూస్తే మనకి రతన్ టాటా అండి. సో టాటా యొక్క కంపెనీ యొక్క గైడ్ లైన్ చూస్తే ఒక కార్పొరేట్ కంపెనీ మాదిరిగా అసలే ఉండదు, ఒక ఆధ్యాత్మిక సంస్థ లెక్క ఉంటుంది. ఇవి ఆ గైడ్ లైన్ చూస్తే ఆ ఉద్యోగులు ఎటువంటి ప్రవర్తన నియమాలు పాటించాలో అవి ఆ విధంగా ఉంటాయి. సో నెక్స్ట్ NINL. ఈ ఎయిర్ ఇండియా వెరీ ఇంపార్టెంట్ అండి. గడిచిన 2 దశాబ్ద కాలంలో ఫస్ట్ ప్రైవేటీకరణ అదే. మరి 2003-4లో లాస్ట్ ప్రైవేటీకరణ జరిగింది. రైట్. సెకండ్ NINL, ఇది నిన్న జరిగింది, ఇవాళ పేపర్లో వచ్చింది. ఏంటి అంటే నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. నేను నోట్స్ ఇస్తున్నా, దీనికి పూర్తిగా ఇస్తున్నా. సో ఇది ఒడిస్సాలో కంపెనీ అండి, ఒడిస్సాలో ఒక కంపెనీ నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అన్నట్టు. ఇది ఒక ఇనుము అంటే ఒక ఉక్కు కర్మాగార కంపెనీ. సో గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వాస్తవంగా ఇది ఒక కంపెనీ కాదు, జాయింట్ వెంచర్. సో జాయింట్ వెంచర్ అంటే కొన్ని సంస్థలు కలిపి ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. 4 CPSEలు, ఒక 2 ఒడిషా సంస్థలు, గవర్నమెంట్ సంస్థలే బట్ ఒడిషా యొక్క ఓన్ సంస్థలు అవి. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్, ఒక 2 ఒడిషాలు కలిపి ఈ NINL అనేది కళింగ నగర్ లో ఉంది, ఒడిశాలోని కళింగ నగర్. సో మనకి కళింగ యుద్ధము అశోకుడు ఫేమస్. రైట్. ఏంటి అంటే ఈ నీలాచల్ ఇస్పాత్ శంకర్ కాదు, ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనేది సో మళ్ళీ టాటా గ్రూప్ కొనుక్కున్నది 12,100 కోటికి. ఇంకా ఇది పూర్తిగా కొనుగోలు జరగలేదు. బట్ నిన్న ఈ CCEA అనేది ఒడిషా ఒత్తిడి మేరకని PIBలో రాస్తున్నది. సో సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర ఏది లేదు, వాళ్ళ కంపెనీలు ఏవీ లేవు. బట్ ఈ ఒడిశా గవర్నమెంట్ ఒత్తిడి మేరకు ఈ CCEA అనేది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనేది ఆమోదించింది. 12,100 కోర్స్ వాల్యుయేషన్ అది. సో టాటా మళ్ళీ టాటా వాళ్ళకి అమ్మేసిండ్రు, టాటా స్టీల్ లాంగ్ గ్రూప్ అని చెప్పేసి. సో దీనికి అమ్మేసిండ్రు, టాటా అనుబంధ సంస్థ అనేది స్టీల్ లో ఫేమస్ అని. సో దానికి అమ్మేసిండ్రు 12,100 కోట్స్ కి. సో ఇది కూడా నష్టాల్లో ఉంది కాబట్టి అమ్మేయండి అని చెప్పేసి ఒడిశా ప్రభుత్వం ఈ CCEAకి సెంట్రల్ కి ఒత్తిడి చేస్తే వీళ్ళు అమ్మేయడము జరిగింది.
ఏంటి అంటే ఈ ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ పరం చేయడం సమర్థించవచ్చా అంటే కొన్నిసార్లు ఓకే, ఈ ఎయిర్ ఇండియా విషయంలో ఈ ఎన్ఐఎన్ నష్టాల్లో ఉన్నాయి కాబట్టి సమర్థించవచ్చు. వాటి నిర్వహణకు ఖర్చు ఎక్కువ అవుతుంది. చాలా మంది కష్టపడి ట్యాక్స్ పే చేస్తున్నారు. ఆ ట్యాక్స్ పే చేసిన మనీని ఈ డెవలప్మెంట్ స్కీమ్స్ లో పెట్టకుండా నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలు నడిపితే ఈ ట్యాక్స్ పేయర్స్ కి ఏం ఆన్సర్ చెప్తామని చెప్పేసి అదొకటి విమర్శ. ఇంకోటి, ఈ ప్రభుత్వ సంస్థలని బాగుపరచకుండా అమ్మేయడం వల్ల ప్రైవేట్ ఆధిపత్యం అనేది ఎక్కువ అయితే, ఇప్పుడు ఒక రంగంలో పూర్తిగా ప్రైవేట్ వాళ్ళే ఉంటే గుత్తాధిపత్యం వహిస్తే ఆ రేట్స్ అనేవి పెరుగుతాయి అని చెప్పేసి ప్రభుత్వ జోక్యం కంపల్సరీ అవసరమైన మేర ఉండాలని చెప్పేసి నిపుణులు చెబుతున్నారు. సో నెక్స్ట్ సిఎస్కే అండి. సో చెన్నై సూపర్ కింగ్స్ స్పోర్ట్స్ ఎకనామీలో ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ స్పోర్ట్స్ కంపెనీ అనేది యూనికార్న్ జాబితాకి వచ్చింది. యూనికార్న్ అంటే అలా డిస్కస్ చేసిన మనం ఆల్రెడీ. సో ఒక సంస్థ పెట్టుబడి $1 బిలియన్ ఉన్నట్లయితే, $1 బిలియన్ అంటే 100 కోట్ల డాలర్లు ఉన్నట్లయితే, ఐ మీన్ డాలర్ 75 రూపాయలు వేసుకుంటే 7,500 కోర్స్ పెట్టుబడితో ఒక కంపెనీ అనేది ఉంటే దాన్ని యూనికార్న్ గా పిలుస్తారు, స్టార్ట్అప్ కంపెనీ పిలుస్తారు. రైట్. సో స్పోర్ట్స్ రంగంలో ఫస్ట్ అనేది సిఎస్కే అనేది యూనికార్న్ లిస్ట్ అయింది. సో ఇటీవల మన కరెంట్ అఫైర్స్, లింక్డ్ కరెంట్ అఫైర్స్ చూస్తే హైదరాబాద్ లో ఈ డార్విన్ బాక్స్ అనేది ఈ చైతన్య, జయంత్ అండ్ రోహిత్ ముగ్గురు కలిసి ఈ స్థాపింస్తారు. చైతన్య యొక్క మెయిన్ ఫౌండర్ దానికి. సో మనకి డార్విన్ బాక్స్ అనేది ఇటీవల హైదరాబాద్ నుంచి ఫస్ట్ టైం యూనికార్న్ లో లిస్ట్ అయిన సంస్థ. రైట్. మీరు పిఐబి ఢిల్లీ చూడాలి. పిఐబి ఢిల్లీ చూస్తే అది పిఐబి వెబ్సైట్ లోనే మనకి మీద డబ్బలు వస్తుంది, ఢిల్లీ అని వస్తుంది. సో ఢిల్లీలో వస్తే మనకి నేషనల్ న్యూస్ ఎక్కువ తెలుస్తుంది. అదే పిఐబి హైదరాబాద్ అని వస్తుంది. ఆ డబ్బాని నొక్కితే ఈ హైదరాబాద్, ఢిల్లీ, కర్ణాటక వస్తుంది. హైదరాబాద్ నొక్కితే తెలుగు వార్తలు వస్తాయి మనకి. సో అందులో ఈ యూనికార్న్ అనేది ఈ డార్విన్ బాక్స్ అనేది ఉంటుంది. మన సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ, స్టేట్ పాలసీ తెలవాలంటే కంపల్సరీ ఎయిర్ ఇండియా న్యూస్. అది రేడియో అనేది వార్త వినడం కాదండి, ఫస్ట్ వినండి. ఎయిర్ ఇండియా న్యూస్ అని కొడితే న్యూస్ ఆన్ ఎయిర్ అనే ఒక సైట్ తీసుకెళ్తుంది మనని. అందులో ఈ ఇంటర్నేషనల్, నేషనల్, స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కేటగిరీ వారీగా ఉంటాయి న్యూస్ అనేది. సో మనకి పాలసీ తెలుస్తుంది. అవే ఎక్కువ ప్రశ్న రూపంలో వస్తాయి. ఇన్ఫాక్ట్ ఆ తెల్లారి పేపర్లో వస్తాయండి అవే. ఈరోజు నైట్ పిఐబి ఆ న్యూస్ ఆన్ ఎయిర్ లో ఉన్న ఎక్కువ శాతము నెక్స్ట్ డే పేపర్లో వస్తాయి. ఏవో కొన్ని మిస్ అయితే తప్పించి. రైట్. నెక్స్ట్ పాలిటీలో వస్తే ఈ నేషనల్ ఉమెన్ కమిషన్ అండి. సో ఇది 31 జనవరిన ఏర్పాటు జరిగింది. ఈ రోజు కాదు, నిన్న జరిగిన అంశం ఈ రోజు పేపర్లో వస్తుంది. సో 1992లో కాబట్టి మనకి 30 years అయిపోయింది. ఆ సందర్భంగా ఈ నేషనల్ ఉమెన్ కమిషన్ డేగా జరుపుకుంటారు 31 జనవరిని. సో థీమ్ ఏంటి? ఈ థీమ్ మనం గుర్తుపెట్టుకోవాలి. షీ ద చేంజ్ మేకర్. సో షీ ద చేంజ్ మేకర్ అని చెప్పేసి అంటే ఆమె ఈ మార్పు చేసే వ్యక్తిగా ఈ థీమ్ ని జరుపుకుంటున్నారు. నేషనల్ ఉమెన్ కమిషన్ అనేది ఏ రకమైన సంస్థ అని ప్రశ్న వస్తుంది. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే నో. ఎందుకు కాదు అంటే రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ కూడా నేషనల్ ఉమెన్ కమిషన్ గురించి పేర్కొనదు కాబట్టి రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. ఏవి రాజ్యాంగబద్ధ సంస్థలను మనం బట్టి పట్టద్దండి. ఒక ఆర్టికల్ రూపంలో ఒక సంస్థ ఉంటే అది రాజ్యాంగబద్ధ సంస్థ కాదని చెప్పేసి అటార్నీ జనరల్ ఇట్లా కొన్ని ఉంటాయి. ఎన్నికల సంఘము, సుప్రీంకోర్టు, హైకోర్టు అట్లా. ఈ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే కాదండి. మరి ఏంటిది నెక్స్ట్ అంటే స్టాచ్యుటరీ బాడీయా, శాసనబద్ధ సంస్థ అంటే ఎస్. ఎందుకు అంటే సో ఇది 1990 నేషనల్ ఉమెన్ చట్టం ప్రకారం ఏర్పాటు జరిగింది 1992లో. చట్టం 1990 ఏర్పాటు ఒక 2 ఏళ్ళ అనంతరం కాబట్టి ఇది స్టాచ్యుటరీ బాడీ. ఇంకో రకమైన ఉంటాయి నాన్ కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగేతర, నాన్ స్టాచ్యుటరీ, శాసనబద్ధం కానిది. ఎగ్జాంపుల్ ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ ఉండేది, లేకుంటే ఈ మనకి సఫాయి కర్మచారి ఉన్నది ఇప్పుడు. సో సఫాయి కర్మచారి అని చెప్పేసి
ఇటీవల ఒక 3 years మళ్ళీ పొడిగించిండ్రు. రైట్, ఇది నాన్ కాన్స్టిట్యూషనల్ నాన్ స్టాచ్యుటరీ బాడీ అని చెప్పేసి పిలుస్తాం. అంటే కేవలం ఎగ్జిక్యూటివ్ అనేది అంటే అధికారంలో ఉన్న మంత్రులు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఒక సంస్థను ఏర్పాటు చేస్తారు. సో నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం అనేది దీన్ని ఏర్పాటు చేయవచ్చు, చేయకపోవచ్చు, అది ఇష్టం అది. కానీ ఇవి రెండు మాత్రం ఎప్పటికీ ఉంటాయి. తీసేయాలంటే మళ్ళీ చట్టం చేయాల్సిందే. కొన్ని సుప్రీంకోర్టు కూడా ఏర్పరిచింది, అందులో ఒకటే ఉన్నది. అది ఏంటి అంటే ఈ కొలీజియం సిస్టమ్ అనేది మనకి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వచ్చింది. సో ఇది మనకి ఈ రోజు ఉన్న పాలిటీ అంశము. నెక్స్ట్ ఏంటి అంటే కమిటీ అండి, ఫేమస్ సిర్పుర్కర్ కమిటీ కమిషన్ పిలుస్తాము. సో సిర్పుర్కర్ కమిటీ అనేది దిశ ఎన్కౌంటర్ చేసిన పోలీసుల యొక్క దర్యాప్తు కోసము సుప్రీంకోర్టు అనేది నియమించిన కమిటీ సిర్పుర్కర్ కమిటీ. ఒక రిటైర్డ్ జడ్జి ఆఫ్ సుప్రీంకోర్టు. ఈ సభ్యులు ఎవరంటే రేఖా ప్రకాష్, గుర్తుపెట్టుకోవాలి, ఫేమస్ సంచలనం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో రేఖా ప్రకాష్ బాంబే హైకోర్టు యొక్క మాజీ జడ్జి. నెక్స్ట్ వచ్చేసి కార్తికేయన్, ఈ సిబిఐకి చీఫ్, మాజీ చీఫ్ ఇతను కార్తికేయన్ అని చెప్పేసి. సో మనకి ఇద్దరు సభ్యులు, ఈ సిర్పుర్కర్ అని చెప్పేసి అతను ఈ కమిటీకి చైర్మన్. వీళ్ళ అంశం ఏంటి అంటే దిశ ఎన్కౌంటర్ మీద దర్యాప్తు చేయడము. సో దిశ ఎన్కౌంటర్ ఏంటి అంటే, ఈ దిశ అంటే మన పేరు మార్చింది వాస్తవంగా. ఇట్లా రేప్ జరిగినప్పుడు అమ్మాయి పేరు బయటకు చెప్పొద్దు కాబట్టి నిర్భయ అని చెప్పేసి ఉన్నది ఇంతకుముందు, ఇప్పుడు దిశ అని చెప్పేసి వచ్చింది. ఒక వెటర్నరీ యంగ్ డాక్టర్, ఆమె నైట్ స్కూటీ అక్కడ పార్క్ చేసి అటు వెళ్ళిపోతుంది. నలుగురు దుండగులు వచ్చి రేప్ చేస్తారు అండ్ మర్డర్ చేస్తారు. ఇది అత్యాచారం జరిగింది కాబట్టి ఇది రేప్ అండ్ మర్డర్. సో నెక్స్ట్ ఒక 3-4 days తర్వాత డిసెంబర్ అంటే నవంబర్ 2019లో జరిగింది. ఈ డిసెంబర్ 6న 2019లో ఈ అప్పటి సైబరాబాద్ సిపి సజ్జనార్ పోలీసులు ఉండే. సో ఈ నలుగురిని కూడా ఈ క్రైమ్ రీకన్స్ట్రక్షన్ సీన్ అంటారు. ఎలా జరిగిందో వీళ్ళు వచ్చి మళ్ళీ తిరిగి చూపెట్టాలి కాబట్టి సో అలా పోయినప్పుడు ఈ నలుగురు కలిసి ఆ పోలీసుల ఆయుధాలు లాక్కొని కాల్పులు జరిపితే ఈ మన పోలీసులు ఆత్మరక్షణ కోసము షూట్ చేస్తారు. అది ఎన్కౌంటర్ అని చెప్పేసి మనం చెప్తాము. సో ఎన్కౌంటర్ జరిగినప్పుడల్లా ఎదురు కాల్పులే జరిగి ఉంటాయి, ఆత్మరక్షణ కోసమే. సో ఇది కాంట్రవర్సీ ఎందుకు అయిందంటే, సో సజ్జనర్ ఇంతకుముందు వరంగల్ యాసిడ్ దాడిలో కూడా ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఇతనే కాబట్టి కొంచెం కాంట్రవర్సీ అవుతుంది. సో అప్పుడు ఈ మానవ హక్కులు ఈ సుమాటో కింద సుప్రీంకోర్టు అనేది ఈ కేసు టేకప్ చేసి ఆ సిర్పుర్కర్ అనే కమిటీ విధిస్తుంది. నిన్న రిపోర్ట్ అయితే ఇచ్చింది, రిపోర్ట్ మనం చూడలేదు, ఇంకా బయటకి రాలేదు అది. రైట్, ఈ సిర్పుర్కర్ కమిటీ అనేది ఈ హైదరాబాద్కి వచ్చినప్పుడు మన సజ్జనర్ సార్తో ఇంటర్వ్యూ చేస్తారు. కొన్ని ప్రశ్నలు ఏముంటాయంటే, మీ వెరీ నెక్స్ట్ డే పేపర్లలో మిమ్మల్ని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పత్రికలు చిత్రీకరించాయి, మీరు ఖండించారా అంటే ఏమో నాకు తెలియదు అని చెప్పేసి ఆన్సర్ చెప్పాడు. మిమ్మల్ని మీరు ఎన్కౌంటర్గా భావిస్తారా అంటే స్పెషలిస్ట్ అంటే నో అని చెప్పేసి చెప్పాడు. నెక్స్ట్ ఎన్కౌంటర్కి అర్థం ఏంటంటే ఐ డోంట్ నో అని చెప్పేసి ఆన్సర్ చెప్పాడు. సో ఇది మనకు జరిగిన సంఘటన, ఈ దిశ ఎన్కౌంటర్. కొద్దిగా మనం లాజిక్ గా థింక్ చేస్తే, రైట్, ఒకటి రూల్ ఆఫ్ లా అండి. రూల్ ఆఫ్ లా అంటే ఆర్టికల్ 14 చట్ట ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది ఎవరైనా, చట్టం ముందు అందరూ సమానమే. రూల్ ఆఫ్ లా వర్సెస్ పబ్లిక్ ఎమోషనల్. సో పబ్లిక్ ఎమోషన్. సో రేప్ జరిగింది అండ్ మర్డర్ జరిగింది కాబట్టి వీళ్ళని చంపేయాలి. సో దీన్ని ఏమంటారు అంటే ఇన్స్టాంట్ జస్టిస్ అంటాం. సో ఇన్స్టాంట్ కాఫీ అంటే తొందర అయిపోతుంది మనకి, ఇన్స్టాంట్ జస్టిస్ అంటే సో తొందర న్యాయం జరిగిపోయింది ఈ ఎన్కౌంటర్ వల్ల. సో పోలీసులు చట్టాన్ని అని చెప్పేసి కాంట్రవర్సీ ఉంటుంది, మనం ఎక్కువ దాన్ని చెప్పొద్దు కానీ. సో రూల్ ఆఫ్ లా అంటే చట్ట ప్రకారమే పని చేయాలి ఎవరైనప్పటికీ. 21st ఆర్టికల్ అనేది ఒకటి ఉన్నది. ఏంటిది? చట్ట పద్ధతిలో తప్ప ఎటువంటి పద్ధతిలో ఒక వ్యక్తి యొక్క ప్రాణానికి హాని తలపెట్టద్దు. మనం జపాన్ నుంచి తీసుకున్నాం అది. అంటే ఒక వ్యక్తి ప్రాణానికి హాని తలపెడితే చట్ట ప్రకారమే తలపెట్టాలి.
సో శిక్షించాల్సింది ఎవరు అంటే చట్టము, పోలీసులు కాదు, ఎగ్జిక్యూటివ్ బాడీ కాదు. ఇక్కడ న్యాయశాఖ పనిచేయాల్సి ఉంటుంది, కోర్టులు పనిచేయాల్సి, శిక్షించాల్సి ఉంటుంది. ఇది ఆర్టికల్ 21, ఆర్టికల్ 14 అని చెప్పేసి ఇవి రెండు వైలేట్ అయినా అని చెప్పేసి మానవ హక్కుల సంఘం కోర్టుకి వెళ్ళింది. అదే ఆ కేసు అని చెప్పేసి. ఈ పోలీసులు ఎన్కౌంటర్ చేసినప్పుడు ఎటువంటి గైడ్ లైన్స్ ఫాలో కావాలి దర్యాప్తు సంస్థలు అని చెప్పేసి ఒక 16 పాయింట్ ఫార్ములా ఉంటుంది. ఆ కేసు పేరు PUCL వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. సో ఈ కేసు మనం గుర్తు పెట్టుకోవాలంటే 2014. సో ఇది గుర్తు పెట్టుకోవాల్సి ఉంటది. PUCL ఒక స్వచ్ఛంద సంస్థ. ఇది ఈ జయప్రకాష్ నారాయణ్ది. ఇందిరాగాంధీ ఈ ఎమర్జెన్సీ విధించినప్పుడు మానవ హక్కులు కాలరాయబడుతున్నాయి అని చెప్పేసి ఈ PUCL సంస్థని జయప్రకాష్ నారాయణ స్థాపిస్తాడు. పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్స్ లిబర్టీ అని చెప్పేసి ఒక స్వచ్ఛంద సంస్థ అది. ఇది ఈ పిల్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వాద్యాలు కోర్టుల్లో వేస్తూ ఉంటుంది మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు. సో PUCL మహారాష్ట్ర ప్రభుత్వానికి కేసు వేస్తే సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది. పోలీసులు ఎన్కౌంటర్ చేసినప్పుడు వాళ్ళు ఎలా దర్యాప్తు చేయాలో ఒక 16 పాయింట్ గైడ్లైన్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కేసు పేరు పోలీస్ ఎన్కౌంటర్స్ కేసు అని చెప్పేసి మనం పిలుస్తాం. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. పీపుల్స్ ఎమోషన్స్ వర్సెస్ రూల్ ఆఫ్ లా, ఇన్స్టాంట్ జస్టిస్, ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్, ఇటువంటి పదాలు మనం నేర్చుకోవాల్సి ఉంటది ఆ కమిటీ విషయంలో. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సే హ్యాట్ అని చెప్పేసి ఒక యాప్ ని ఈ రోజు అండి 1 ఫిబ్రవరిన రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ ఈ సే హ్యాట్ అనే యాప్ ని ఈ ఢిల్లీలో ఉన్న బేస్ హాస్పిటల్లో లాంచ్ చేయబోతున్నాడు. సో బేస్ హాస్పిటల్ ఢిల్లీలో ఉన్నది, ఇక్కడ లాంచ్ చేస్తున్నాడు. ట్రై సర్వీస్ కోసము త్రివిధ దళాలు అంటే ఏముంటాయి డిఫెన్స్ లో అంటే ఈ ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీలో పనిచేసే సిబ్బంది కోసము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసము ఈ సే హ్యాట్ అనే యాప్ పనిచేస్తుంది. సో సర్వీసెస్ ఈ హెల్త్ అసిస్టెన్స్, టెలికాన్ఫరెన్స్, కన్సల్టేషన్ అంటే వీళ్ళు ఈ యాప్ ద్వారానే ఈ హోమ్ డెలివరీ తెచ్చుకోవచ్చు. మెడిసిన్ అంటే మనం ఈ టెలిఫోన్ ద్వారా, వీడియో కాల్ ద్వారా మనము కన్సల్టేషన్ కావచ్చు. మందులు వాళ్ళు రాసిస్తే ఈ యాప్ లో మనం ఎంట్రీ చేస్తే వాళ్ళు హోమ్ డెలివరీ మనకు తెచ్చి ఇస్తారు. ఓన్లీ ఫర్ ట్రై సర్వీసెస్ మాత్రమే పనిచేస్తుంది. డిఫెన్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఈ సీ హ్యాట్ పనిచేస్తుంది. ఇటీవల CGHS అని చెప్పేసి ఒక యాప్ మనం చెప్పినాం కరెంట్ అఫైర్స్ లో, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అని చెప్పేసి ఒక యాప్. అది ఇది ఎవరు పనిచేస్తుంది అంటే ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ ఎంప్లాయీస్ కి అండ్ ఈ పెన్షనర్లకి అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ కి, ఎంపీస్ కి, ఎక్స్ ఎంపీస్ కి ఇది పనిచేస్తుందండి CGHS అనేది. సీ హ్యాట్ అనేది దేనికంటే ఓన్లీ ఫర్ ట్రై సర్వీసెస్, 3 దళాలకు మాత్రమే పనిచేస్తుంది. అది ఈ రోజు లాంచ్ చేయబడుతుంది సీ హ్యాట్. సో మనకు సర్వీసెస్ ఈ హెల్త్ అసిస్టెన్స్, టెలికన్సల్టేషన్. నెక్స్ట్ ఇక్రిసాట్, ఇది ఫ్యాక్ట్స్ బిట్స్ అండి, ఇవి చెప్పడం కంటే నోట్స్ ఇస్తేనే బెస్ట్ వీటికి. సో ఇక్రిసాట్ అనేది మన హైదరాబాద్ లో పటాన్ చెరువులో ఉన్నది. ఏంటి అంటే సో ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ సెమీ అరిడ్ ట్రాపిక్స్ అని చెప్పేసి, అంటే శుష్క ఉప ప్రాంతాలలో, శుష్కం అంటే పొడి ప్రాంతము. సో ఇక్కడ ల్యాక్ ఆఫ్ రెయిన్ఫాల్ లో నుంచి మీడియం మధ్యన ఉంటది, అంటే ఈ 900 mm కంటే తక్కువ ఉంటది. ఇటువంటి ప్రాంతాలలో పంటల మీద పరిశోధన చేయడం కోసము ఈ రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ అనేది ఈ హైదరాబాద్ లో ఉన్న పటాన్ చెరువు దగ్గర దీన్ని ఏర్పాటు చేయడం 1972లో ఏర్పాటు చేయడము జరిగింది. శుష్క ఉప ప్రాంతాలలో ఈ పంటల మీద ఇది ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఎక్కువ మొక్కజొన్న లాంటి ప్రాంతాలు, ఈ పొడి ప్రాంతాలలో పెరిగే, మెట్ట ప్రాంతంలో పెరిగే ఏవైతే ఉంటే మొక్కలు వాటి మీద చేస్తుంది. ఉష్ణ మండల ప్రాంతంలో పటాన్ చెరువులో జనరల్ గా ఇది రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ అనేది ఈ ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఏర్పాటు చేద్దామని చెప్పేసి, అంటే మన స్వామినాథన్ కమిషన్ సిఫార్సు మేరకు హైదరాబాద్ లో పటాన్ చెరువు దగ్గర ఈ నల్లరేగడి నేలలు ఉన్నాయి. ఒక పక్క రెడ్ సాయిల్ ఉన్నది, బ్లాక్ సాయిల్ అని చెప్పేసి 2 ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతం బెస్ట్ అని ఈ రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ కి చెప్తే
అది ఈ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు యొక్క మేరకు ఇక్రిసాట్ అనేది ఇంటర్నేషనల్ సంస్థ అయినప్పటికీ మన హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం జరిగింది. 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఈరోజు. నెక్స్ట్ ఈ ఫిలిప్పైన్స్ మనకి ఇటీవల ఈ బ్రహ్మోస్ ని కొనుగోలు చేస్తుందండి. ఫస్ట్ బ్రహ్మోస్ ఆర్డర్ ఫ్రమ్ ఫిలిప్పైన్స్. బ్రహ్మోస్ మనకు తెలిసి ఈ ఒరిస్సాలోనేమో సర్ఫేస్ టు ఎయిర్, నెక్స్ట్ ఈ ఐఎన్ఎస్ వైజాగ్ లోనేమో ఈ షిప్ టు షిప్ అనేది ఇటీవల టెస్ట్ చేయడం జరిగింది. ఈ బ్రహ్మోస్ షిప్ అనేది నింగి, నేల, నీరు, ఆకాశం అంతటా అది ప్రయోగం చేయవచ్చు బ్రహ్మోస్. నెక్స్ట్ ఏంటి అపాయింట్మెంట్స్ అంటే మనోజ్ పాండే. ఈ మనోజ్ పాండే అంత ఫేమస్ కాదు కానీ నెక్స్ట్ వచ్చే వ్యక్తి ఫేమస్ అండి. అంటే మనోజ్ పాండే ఈ ఆర్మీ స్టాఫ్ కి వైస్ చైర్మన్ గా ఎన్నికైండు. సో ఇతను మనోజ్ పాండే. బట్ రిటైర్ అయింది ఎవరు అంటే నిన్న ఈయన 1 ఫిబ్రవరి నుంచి ఈ ఆర్మీ స్టాఫ్ వైస్ చైర్మన్ గా మనోజ్ పాండే 31 వరకు ఎవరు అంటే ఈ మహంతి అండి. సో మహంతి ఫేమస్, విరమణ చేసిన చాలా ఫేమస్ వ్యక్తి. ఇతను ఈ ఆర్మీలో 2 దగ్గర పనిచేశాడు. ఒకటి ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఇండియా చైనా మధ్య ప్రాంతం అది ఎల్ఏసి. దాంతో పాటు ఈ మల్టీనేషనల్ యుఎన్ఓ తరఫున కాంగోలో పనిచేశాడు, కాంగోలో. సో ఒక మన ఇండియన్ వ్యక్తి ఎల్ఏసి కాంట్రవర్సీ ఇష్యూ దగ్గర పనిచేశాడు. దాంతో పాటు కాంగోలో కాబట్టి ఈయన మహంతి ఫేమస్, విరమణ చేశాడు ఆర్మీ స్టాఫ్ కి. సో మనోజ్ పాండే వచ్చాడు, అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ ఆంటోనియో కోస్టా. ఈయన పోర్చుగల్ కి నూతన ప్రధాని, రీఎలెక్టెడ్, తిరిగి ఎన్నిక అయ్యాడు. మన మోడీకి బెస్ట్ ఫ్రెండ్ అండి, ఇజ్రాయెల్ ఫ్రెండ్ ఈ బెతెనిహు అని చెప్పేసి ఇతను కూడా అంతే బెస్ట్ ఫ్రెండ్. పోర్చుగల్ రాజధాని లిస్బన్. ఈ పోర్చుగీస్ వాళ్ళు లేదా పోర్చుగల్ వాళ్ళు మన ఇండియాకి వచ్చిన ఫస్ట్ ఐరోపా వాళ్ళు, నెక్స్ట్ చివరన వెళ్ళిన ఐరోపా వాళ్ళు కూడా వర్తకులు చూస్తే ఈ పోర్చుగల్ వాళ్ళే. ఈ పోర్చుగల్ లో ఉన్న హెన్రీ, ది నావిగేటర్ బిరుదు అయిన హెన్రీ ఈ పోర్చుగల్ నుంచి ఈ వాస్కోడి గామాని సముద్రయానం కనుక్కోమని పంపితే అంత ముందు ఉన్నది, బట్ ఈయన కనుక్కున్నది నూతన మార్గము. ఇది ఐరోపా, ఇది ఆఫ్రికా, ఇది ఇండియా అనుకుంటే ఇట్లా వస్తాడు మన వాస్కోడి గామా. సో అంతకుముందు ఇట్లా ఉండే ఇక్కడ కాన్స్టాంటినోపుల్ ఉంటది, మధ్యధర ప్రాంతాలని అప్పుడు ఈ మహమ్మద్ II అనే ఆక్రమణ చేస్తే ఇట్లా రాకుండా ఇట్లా తిరిగి రావాల్సి వచ్చింది. సో నూతన సముద్ర మార్గం కనుక్కున్నది వాస్కోడి గామా. సముద్ర మార్గం కనుక్కున్నది ఎవరికి తెలియదు. సో వాస్కోడి గామా వచ్చిండు, ఆ మిరియాలు కొనుక్కున్నాడు, ఐరోపాలో పోయి అమ్మితే 60 రెట్లు లాభం వస్తుంది. ఈ పోర్చుగల్ వాళ్ళు ఇండియాకి ఎట్లా ఇంపార్టెన్స్ అంటే ఈ పొగాకు అనేది మన ఇండియాలో ప్రవేశపెట్టింది పోర్చుగీస్ వాళ్ళే. పొగాకు అనేది ఈ జహంగీర్ కాలంలో ప్రవేశపెట్టిన పొగాకు అనేది జహంగీర్ కాలంలోనే నిషేధించబడింది. ఈ మద్యపానం కూడా జహంగీర్ కాలంలోనే నిషేధించబడింది ఇండియాలో. మద్యపానం అండ్ పొగాకు 2 కూడా. నెక్స్ట్ ఈ పొగాకులో ఉండే ఆల్కలైడ్ ఏంటి అంటే మనకి పొగాకులో ఏముంటది థెయిన్. నెక్స్ట్ ఈ కాఫీలో ఏముంటది కెఫిన్ అని చెప్పేసి ఉంటది. రైట్, సారీ, పొగాకులో నికోటిన్ అండి, పొగాకులో నికోటిన్, టీలో థెయిన్, కాఫీలో కెఫిన్, ఈ వేపలో నిమ్మిన్ అని చెప్పేసి ఈ ఆల్కలైడ్స్ ఉంటాయి. మొక్కలకి అవి అవసరం లేదు కానీ మనకి అవసరం అని చెప్పేసి అది మనకి బయాలజీ పరంగా ఇంపార్టెంట్. అది జిఎస్ పాయింట్స్. ఈ పోర్చుగీస్ వల్ల మనకి ప్రింటింగ్ ప్రెస్ అని చెప్పేసి ఇండియాలో ఈ గోవాలో ఫస్ట్ ముద్రణ యంత్రం స్టార్ట్ చేస్తారు ఈ పోర్చుగీస్ వాళ్ళే. సో మనకి అంతకుముందు నాలెడ్జ్ అనేది కొంతమంది దగ్గర ఉంటుంది, బుక్స్ ప్రింట్ చేసినాక అందరికీ వస్తుంది. ఈ ఫస్ట్ బుక్ ఏంటిదంటే మనకి ఔషధ మొక్కలండి. ఇది ఎన్సీఆర్టీ 8th క్లాస్, వేరే బుక్స్ ఇక్కడ ఉంటే అది కాదు ఆన్సర్. ఔషధ మొక్కలే ఫస్ట్ టైం ప్రింట్ చేసిన బుక్ ఇన్ ఇండియా. ఈ ఋగ్వేదం అంటే ఋగ్వేదం కాదు, ఈ గోవా ప్రింటింగ్ ప్రెస్ తోనే అయితే ఫస్ట్ చేసింది ఔషధ మొక్కలు. నెక్స్ట్ బుక్స్ అండి, ఫియర్లెస్ గవర్నెన్స్. సో ఫియర్లెస్ గవర్నెన్స్ అనేది ఈ ఎవరు కిరణ్ బేడి యొక్క బుక్ అండి. కిరణ్ బేడి
రైట్. ఈమె ఫస్ట్ ఐపీఎస్ లేడీ ఇన్ ఇండియా. ఆమె బుక్ ఫియర్లెస్ గవర్నెన్స్ కాబట్టి, సో ఫియర్లెస్ అంటే ఏంటిది, నిర్భయ పరిపాలన. తెలుగులో చూస్తే నిర్భయ పరిపాలన అని చెప్పేసి ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది. మన ఐపీఎస్, మాజీ ఐపీఎస్, పాండిచర్ లెఫ్టినెంట్ గవర్నర్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మనకు వస్తే రాయడం అవసరం లేదు కానీ ఈ ఫస్ట్ యోగా ఫెస్టివల్ అనేది సౌదీ అరేబియా అండి. ఒక ముస్లిం దేశము యోగాని ఫెస్టివల్ గా జరపడము ఈ సంచలన అంశం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. యోగా అనేది ఒక ఆధ్యాత్మిక అంశము, ఒక హిందూ మత అంశం అని చెప్పేసి ముస్లిం దేశాలు చాలా వరకు నిషేధిస్తాయి. ముస్లిమ్స్ కొంతమంది చేయరు. బట్ యోగా ఇట్స్ ఎ ఫిజికల్ ఎక్సర్సైజ్, నాట్ స్పిరిచువల్. కాబట్టి ఎవరైనా చేయొచ్చు. ఇన్ఫాక్ట్ ఈ నమాజ్ కూడా కొంచెము భంగిమలు కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ గా మనం భావించవచ్చు. నమాజ్ చేస్తే ఆ డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది కాబట్టి ఎవరైనా చేయవచ్చు. రైట్. కొన్ని అంశాలను మతంతో ముడిపెట్టి చెప్పొద్దు, అది ఫిజికల్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి చాలా మంది భావన. సో బుర్కినా ఫాసో ఒక ఫేమస్ ఆఫ్రికా దేశం, ఇది ఇటీవల కాంట్రవర్సీ అయింది, బుర్కినా ఫాసో అని చెప్పేసి. సో బుర్కినా ఫాసో ఒక ఆఫ్రికా దేశం అండి. ఇటీవల ఈ దేశ అధ్యక్షుడు ఈ రోచ్ మార్క్ క్రిస్టియానా కబరో, అని చెప్పేసి ఇతన్ని ఆ దేశ సైన్యం అనేది నిర్బంధించింది. సైన్యం అనేది పాలనా పగ్గాలు చేపట్టింది. ఇది కాంట్రవర్సీ ఉంది కాబట్టి ఈ ఆఫ్రికా యూనియన్ అండి, కూటమిది, ఆఫ్రికా దేశాల కూటమి 55 ఉంటాయి. ఈ 55లో ఒకటి ఎగిరిపోయింది. ఈ బుర్కినా ఫాసో బుర్కేసుకున్నది కాబట్టి కనిపిస్తలేదు. ఇన్ఫాక్ట్ ఆఫ్రికా యూనియన్ అనేది ఇదే తొలగించింది. G8 నుంచి రష్యాని తొలగించారు, G7 గా మారింది. ఈ రష్యా అనేది క్రిమియా దేశాన్ని ఆక్రమణ చేస్తుంది. ఈ క్రిమియా ఉక్రెయిన్ లో భాగం కాబట్టి రష్యా ఉక్రెయిన్ అని చెప్పేసి మనకు రోజు పేపర్ లో వస్తుంది. ఈ నాటో అనేది ఫైట్ చేస్తుంది రష్యాకి అగెనిస్ట్ గా అని చెప్పేసి. రష్యా ఏమంటది, ఈ వ్లాదిమిర్ పుతిన్ అని చెప్పేసి, మేము ఫస్ట్ అయితే బాంబు వేయము, వాళ్ళు వేస్తే మేము వేస్తాం అని చెప్పేసి. ఈ జర్మనీ నేవీ వచ్చేసి వాడు ఎక్కడో నుండి ఇండియాకు ఢిల్లీలో వచ్చి రష్యా గురించి మాట్లాడితే ఆ పదవి కాస్త ఊడిపోయింది జర్మనీ నేవీ చీఫ్ ది. అంటే ఈ బుర్కినా ఫాసో అనేది ఆఫ్రికా దేశం అండి. స్పోర్ట్స్ శ్రీజేష్. సో శ్రీజేష్ మన హాకీ గోల్ కీపర్, ఇండియా హాకీ గోల్ కీపర్. ఒకప్పుడు స్వర్ణాలు పుట్టలుగా వచ్చినాయి, బట్ ఇటీవల స్వర్ణం వస్తలేదు ఒలింపిక్స్ లో. మనం ఒలింపిక్స్ కి అర్హత కూడా సాధించలేకపోతున్నాం. అటువంటి సమయంలో మనకి శ్రీజేష్ గోల్ కీపింగ్ సామర్థ్యం వల్ల మనకి టోక్యోలో కాంసం అయితే వచ్చింది. బట్ వెరీ ఫైన్, సరిపోతుంది ఆ సామర్థ్యం అనేది. ఈ శ్రీజేష్ కి వరల్డ్ గేమ్స్ అనే సంస్థ సో బెస్ట్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పేసి అవార్డు ఇచ్చిందండి. బెస్ట్ అథ్లెట్ అన్ని గేమ్స్ లో కలిపి మన శ్రీజేష్, అది మనకి గర్వకారణము. సెకండ్ ఇండియన్ అవార్డు పొందిన వాళ్ళు, ఫస్ట్ ఇండియన్ ఎవరు అంటే మళ్ళీ హాకీ ప్లేయరే. సో ఈ మహిళా హాకీ కెప్టెన్ రాణి రాంపాల్. ఈమెకి 2019లో అనుకుంటా, మనకి ఇయర్ అవసరం లేదు. ఫస్ట్ ఇండియన్ ఎవరంటే రాణి రాంపాల్. సెకండ్ వచ్చేసి శ్రీజేష్ కి వచ్చింది వరల్డ్ గేమ్స్. ఇటీవల ఈ ఐసీసీ బెస్ట్ ప్లేయర్ అవార్డు ఉమెన్స్ లో ద గ్రేట్ స్మృతి మందానా, ఏది బ్యూటిఫుల్ అండ్ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ గంగూలీతో పోల్చవచ్చు. అంతటి గొప్ప బ్యాట్స్మెన్ ఆమె స్మృతి మందానా. ఈ పురుషుల్లో వస్తే మనకి షహీన్ అఫ్రీది అని చెప్పేసి పాకిస్తాన్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్, ఎక్సలెంట్ స్వింగ్ బౌలర్ అతను. ఇది మనకి ఈ స్పోర్ట్స్ అవార్డ్స్ వస్తే. నెక్స్ట్ లక్నో అనేది ఇటీవల ఐపీఎల్ లో కొత్త టీం అండి. లక్నో సూపర్ జైంట్స్ అని చెప్పేసి మనం నేమ్ గుర్తు పెట్టుకోవాలి. ఇది ఈ లక్నో సూపర్ జైంట్స్ యొక్క అధినేత సంజీవ్ గోయంకా. ఈ లక్నో యొక్క సూపర్ జైంట్స్ లోగో అనేది నిన్న ఆవిష్కరణ చేశారు. ఈ గరుడ ఉంటది, బ్యాట్ ఉంటది, ఇండియా యొక్క ట్రై కలర్స్ ఉంటాయి, గరుడ, బ్యాట్ అని చెప్పేసి. నేషనల్ ఇష్యూ వస్తే మనకి లంహేటా. అనేది ఫస్ట్ జియోలాజికల్ పార్క్ ఇన్ ఇండియా. ఇది లంహేటా అనేది జబల్పూర్ లో ఉన్నది. జబల్పూర్ అంటే మధ్యప్రదేశ్ లో ఉన్నది. సో మనకి మధ్యప్రదేశ్ అనగా మనకి ఏం గుర్తుకు రావాలి అంటే, సో అడవులు ఎక్కువ ఉన్న రాష్ట్రము విస్తీర్ణం పరంగా, దాంతో పాటు ఈ పులులు ఎక్కువ ఉన్న రాష్ట్రం కూడా మనకి మధ్యప్రదేశే. రైట్.
ఏంటి ఈ లంహేటా ఫస్ట్ జియో పార్క్ అంటే ఏంటిదంటే, సో జియోలాజికల్ పార్క్ అంటే ఒక జియోలాజికల్ అంటే జాగ్రఫీ భౌగోళిక పరంగా ఆ ప్రాంతానికి ఇంపార్టెన్స్ ఉంటే దాన్ని జియో పార్క్ గా స్టార్ట్ చేస్తారు. ఇండియాలో ఫస్ట్ ఉంది. సో లంహేటా యొక్క జియోగ్రాఫికల్ ఇంపార్టెన్స్ ఏంటిదంటే ఈ హెన్రీ విలియం ప్లీనీ అని చెప్పేసి ఇంగ్లాండ్ వ్యక్తి ఫస్ట్ టైం డైనోసార్ యొక్క ఫొజిల్ శిలాజాన్ని కనుగొన్నది లంహేటాలో ఇండియాలో. కాబట్టి దాన్ని జియో పార్క్ గా డెవలప్ చేస్తుంది ఇండియా ప్రభుత్వము. సో మనం అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. జియోలాజికల్ పార్క్ అంటే భౌగోళిక పరంగా ఇంపార్టెన్స్, హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉండాలి. అట్లనే లంహేటా కూడా సో ఈ యునెస్కో యొక్క వరల్డ్ జియో సెంటర్స్ లో తాత్కాలికంగా నమోదు చేయబడింది. ఇంకా అవార్డు రాలేదు. ఈ యునెస్కో అనేది వరల్డ్ హెరిటేజ్ సెంటర్స్ ని ఇస్తుంది. ఈ వరల్డ్ జియో సెంటర్స్ ని కూడా అనౌన్స్మెంట్ చేస్తుంది ఇటీవల. సో లంహేటా అనేది అక్కడ నమోదైంది, లిస్ట్ అయి ఉన్నది తాత్కాలికంగా. ప్రశ్న ఏంటి, ఇండియాలో ఫస్ట్ జియోలాజికల్ పార్క్ ఎక్కడ అంటే లంహేటాలో ఉన్నది. సో ఇది ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీన్ని ఆమోదించింది. అది మినిస్ట్రీ ఆఫ్ మైనింగ్ కింద, భూగర్భ శాఖ కింద పనిచేస్తుంది ఆ సర్వే ఆఫ్ ఇండియా. నెక్స్ట్ పర్సన్స్ లో ఈ బాబా ఇక్బాల్ సింగ్ అండి, ఫేమస్ క్వశ్చన్ అవుతుంది ఇది. ఎందుకంటే బాబా ఇక్బాల్ సింగ్ పంజాబ్ 96 ఇయర్స్ అండి. సో పంజాబ్ వ్యక్తి ఈ అకాలి ఎడ్యుకేషన్ సంస్థని స్థాపించాడు. ఈ పెన్షన్ డబ్బులతోని ఈ స్కూల్ పిల్లలకి, పూర్ ఫ్యామిలీస్ కి ఈ ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నాడు ఈ అకాలి ఎడ్యుకేషన్ సంస్థ. అకాలి అంటే అంతము లేనిది అని చెప్పేసి, టైమ్లెస్ లేనిది అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ బాబా ఇక్బాల్ సింగ్ కి 2022 పద్మశ్రీ అవార్డు వచ్చింది. మనం పద్మశ్రీ అవార్డులో క్లాస్ ఇంకా పూర్తిగా చేయలేదు. ఏది ఈ పద్మ అవార్డ్స్ ఎలా ఇస్తారు, ఎవరు తిరస్కరించారు, అంకెల్లో పద్మశ్రీ అయిపోయింది. నెక్స్ట్ ఈ తెలుగు పద్మాలు అని చెప్పేసి పద్మ విభూషణ్ 4 ఉన్నారు, పద్మ భూషణ్ 17 మెంబర్స్ ఉన్నారు. అది కోటి రూపాయలు మనం చెప్పాల్సి ఉంటుంది. పద్మశ్రీ 107 ఉన్నారు. దాని 70 దాకా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ లాస్ట్ సండే మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి కొన్ని పేర్లు చెప్పాడు. మేము ఈ చిన్న వాళ్ళకి కూడా అవార్డు ఇస్తున్నామని చెప్పేసి, ఈ లో కేటగిరీలో ఉన్న వాళ్ళకి అని చెప్పేసి ఆ పేర్లన్నీ మనం నోట్ చేసుకోవాలండి. ప్రధానమంత్రి మెన్షన్ చేసిన పేర్లు కాబట్టి. నిన్న రాష్ట్రపతి ప్రసంగంలో కూడా కొన్ని పేర్లు మెన్షన్ చేశారు నిన్న. అవన్నీ మనం పద్మశ్రీ కింద గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఫేమస్ అని చేసి మనకు తెలుస్తుంది. అట్లా చనిపోయాడండి పాపం 96 ఇయర్స్. నెక్స్ట్ భారత్ భూషణ్. సో భారత్ భూషణ్ చనిపోయింది ఎక్కడ అంటే, పుట్టింది పంజాబ్ లో, చనిపోయింది అయితే హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్ ఇటీవల మనకి వార్తల్లో ఏముంది, ది ఫ్రీ స్మోక్ స్టేట్, పొగలేని రాష్ట్రము, 100% ఎల్పిజి కనెక్షన్ అనేది అయిపోయింది. ఎల్పిజిలో బ్యూటన్ ఉంటది, అది లీక్ కాకుండా ఎథైల్ మర్కి పెట్టన్ అని చెప్పేసి వాయువు కలుపుతారు. సో భారత్ భూషణ్ ప్రముఖ ఫోటో జర్నలిస్ట్, తెలంగాణ వ్యక్తి. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ తల్లి ఆ పటాన్ని అబోటి గీసిండు. ప్రముఖ వ్యక్తి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కేసీఆర్ సంతాపం వ్యక్తం చేయడము జరిగింది. ఈ రోజు కరెంట్ అఫైర్స్ అనేది రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.